మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం మాత్రం నేను చదువుతాను, చిత్తగించండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. చదవబడిన వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెబుతున్న మాటలవి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును అన్నాడు. ఈ మాట నిజంగా ఈ మాటను ఇలాగే తీసుకుంటే ఇలా అర్థమైద్ది. రేపటిని గూర్చి నీకు దిగులక్కర్లేదు, రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నది ఏందో చూడు, రేపు వచ్చినప్పుడు రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. సో రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే ఏదో హడావుడి పడాల్సిన అవసరం లేదు, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. రేపటిని గూర్చి ఈరోజే కుస్తీ పట్లు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పకనే చెప్పినట్టు. ఏనాటికి ఆనాటికి చాలు, ఈరోజు సంగతి చూడు, రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, దాని గురించి చింతపడొద్దు, విచారించొద్దు, కృంగిపోవద్దు అని. చింతపడొద్దు అనే దానికి బైబిల్లో ఇంకొక అర్థం కూడా కనపడుతుంది. చింత అంటే దిగులు, మనకు తెలిసి విచారం. చింత అంటే దిగులు, విచారం. అట్లా ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నారు శిష్యులు. చింత లేదా అంటే బాధ లేదా, లేకపోతే దిగులు లేదా, విచారం లేదా అనే అర్థాలతో పాటు బాధ్యత లేదా అని కూడా వస్తుంది. ఇప్పుడు మేము నశించిపోతున్నాం, తుఫాను వచ్చి దోణి మీద కొడుతుంది, మునిగిపోయేటట్టున్నాం మేము. ప్రభువా నువ్వేమో నిద్రపోతున్నావు, ఏమయ్యా అసలు బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు. అర్థమైందా? అది ఇదే మాట మార్తా కూడా అంది. ఆమె నీ పాదాల దగ్గర కూర్చుని నేనేమో వంటగదిలో కష్టపడుతున్నాను, ప్రభువా నా విషయమై నీకు చింత లేదా అని అడిగింది. ఆమె కూడా, మార్తా కూడా అడిగింది చింత లేదా అని. అంటే అర్థం ఏంటి? బాధపడొద్దా, దిగులు పడొద్దా, విచారపడొద్దా అని కాదు. బాధ్యతలు ఎరిగిన వాడివి, నీకు బాధ్యత తెలియదా? ఒక్కదాంతో కాదని నీకు తెలియదా? అట్లా అయ్యో బిడ్డ ఒక్కటే కష్టపడుతుందని బాధ నీకుంటే మరేమ్మా అని పంపించవు నువ్వు అని. అట్లాగే చింత అంటే దిగులు, విచారం మాత్రమే కాదు, బాధ మాత్రమే కాదు, బాధ్యత. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని ఉంది. చింతించుచున్నాడంటే దిగులు పడుతున్నాడు, విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడని తీసుకుందామా? వీటన్నిటికంటే ఉత్తమంగా ఆయన మీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు అని తీసుకోవాలి. అర్థమైందా? దిగులు పడినా, విచారపడినా, బాధపడినా ప్రయోజనం లేదు. కానీ బాధ్యత తెలిసిన వాడు ఏం చేస్తాడంటే ముందు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తెస్తాడు. కాబట్టి చింతించుట అనే దానికి విచారపడుట, బాధపడుట, దిగులు పడుట అనే అర్థాలతో పాటు బాధ్యత అనే అర్థం కూడా వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రేపటిని గూర్చి చింతింపకుడి అంటే బాధపడకండి, దిగులు పడకండి, విచారపడకండి, మరియు రేపటి బాధ్యతలను గురించి కూడా మీరు కలత చెందకండి అని అర్థం తీసుకోవాలి. మరి ఇదే నిజమైతే మరి సామెతల్లో అలా ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఈ మాటను అక్షరార్థంగా తీసుకుంటే రేపటిని గురించి నువ్వు దిగులు పడొద్దంటే మరి బాప్తీసం ఎందుకు? బాప్తీసం ఎప్పటికి తీసుకుంటున్నావు? ఇప్పటికా భవిష్యత్తుగా? పెద్దగా చెప్పాలి. రైట్. ఈ సేవ ఎందుకు? ఈ సేవ ఇప్పటి ప్రయోజనాన్ని ఆశించా, భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించా? ఈ సిద్ధపాట్లను కూర్చున్నట్టు ఉపదేశం ఎందుకు? సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉండండి, ఎట్లా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయత కలిగి ఉండండి. ఇవన్నీ ఎందుకు?
నువ్వేగా చెప్పావు రేపటిని గురించి చింతించొద్దని, రేపటిని గురించి చింతపడొద్దని నువ్వే చెబుతావు. మళ్ళీ మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగు చూడనియండి అని మళ్ళీ నువ్వే చెబుతావు. నువ్వే చెప్పావు రేపటి గురించి వద్దు నీకని. రేపు వచ్చినప్పుడు రేపు చూసుకుంటుంది నీకెందుకు అన్నావుగా. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మనుష్య కుమారుడు ఏ గడియ వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆయన ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉండండి అంటే రేపటి గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండమనేగా, అనేగా. నువ్వే వద్దంటావు, మళ్ళీ నువ్వే జాగ్రత్తగా ఉండమంటావు. ఇది ఏమి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సరే అవి అంటే తీసేసేయండి, అవి ఆత్మ సంబంధమైనవి, భవిష్యత్తుకు సంబంధించినవి అనుకుందాం. ఇక్కడ రేపటిని గూర్చి చింతించొద్దన్నాడా? మళ్ళీ సామెతలు చూడేమంటాడు, ఇప్పుడు రేపటిని గురించి దిగులు పడకుండా శుభ్రంగా ఈ పూటకి చేసుకొని తిని నిద్రపో అంటే, అలా నిద్రపోతే మళ్ళీ చూడేమంటున్నాడు చూడు. సామెత గ్రంథంలో చీమల దగ్గరకు పొమ్మంటున్నాడు. అది కూడా 6వ అధ్యాయమే. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఏమంటే 8వ వచనం చూడు. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఎప్పటికీ? అప్పటికా భవిష్యత్తుకా? పెద్దగా చెప్పండి నాయనలారు. ఎప్పటికే? ఏమయ్యా రేపటిని గురించి దిగులు పడొద్దని నువ్వే చెబుతావు. సరే లేక రేపటి గురించి దిగులు వద్దన్నాడుగా మనకెందుకులే అని వదిలేస్తున్నా. స్వామిరే బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? చీమలు చూసి సిగ్గు తెచ్చుకో, చీమలు చూసి సిగ్గు తెచ్చుకో. కోతకాలమందు, వేసవి కాలమందు ధాన్యం వచ్చే టైంలో అవి మొత్తం స్టాక్ చేసుకుంటాయి. భవిష్యత్తు పొదుపును చూడాలంటే చీమలే మనకు సూపరం, మంచి మాదిరి. మీరు చీమల పుట్టలు ఎప్పుడన్నా తవ్వి చూసారా? పెద్ద స్టాక్ ఉంటుంది, వాటికి కూడా గోడౌన్స్ ఉంటాయి, చీమల గోడాలు ఉంటాయి, అని నింపేస్తాయి. ఎనీ టైం మనం చీమలకెళ్ళి చూస్తే ఆహార పదార్థం కానీ వాటికి మనం చూపించామంటే ఇకంతా మూత పనిలోనే ఉంటాయి. స్తోత్రం. ఎట్లొచ్చిందో అంత బెల్లం మొక్క ఇంట్లో నువ్వు 1/2 గంట ఆగి చూడు, ఎట్లా తెలిసిద్దో వాటికి. ఏమో ఏం లేదు, చీమలు సంచారం చేస్తూ ఉంటాయి, ఫుడ్ యాడ దొరికిద్దా అని. ఏదన్నా ఒక్క చీమకు చిక్కితే చాలు, ఇక్కడ బెల్లం ఉంది, పెద్ద బెల్లం ముక్క. మనకేమో ఇంత ముక్క, వాటికేమో బెల్లం కొండ. సత్యనపల్లి దగ్గర బెల్లం కొండ ఉందిలే, వాటికేమో బెల్లం కొండ అన్నమాట. మరి దాని పరిమాణంతో పోల్చుకుంటే చీమ ఇంతే ఉంటుంది, చిన్నది. మనం ఇంత బెల్లపు గడ్డ వేసాం. ఇక చూడు, అది పోయిది పరిగెత్తుకుంటూ పోయి ఆ గుంపు మొత్తాన్ని తీసుకొచ్చిద్ది. నిమిషాల్లోనే జరిగిద్ది ఇది. అది రావటం ఒక్కడ చూస్తే చాలు, పోయి పట్టుకొచ్చిద్ది మొత్తాన్ని, గుంపును పట్టుకొచ్చి 2 పనులు చేస్తాయి. పాసిబిలిటీ ఉంటే మొత్తం కలిసి పడి కొండను గల్లీటంటే చేస్తాయి. దాన్ని ఉన్నదన్నట్టు తీసుకెళ్ళటానికి. కదిలే ప్రసక్తి లేదనుకో, ఒక పక్క నుంచి కోత మొదలు పెడతాయి. అన్నిగా అంతంత ముక్కల్ని కొరకటం. ఇక అదే డ్యూటీ. అసలు వాటి ఫీలింగ్స్ చూడాలి. అమ్మ బాబు ఎంత బిజీగా ఉంటాయో. మన కాలు వేస్తే నలిగిపోతాం, మన కాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఫుల్ బిజీ, మోసుకునే పనిలోనే ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రేపటి గురించి నువ్వేం కంగారు పడొద్దని నువ్వే చెబుతావు. సరే ఇక ఈ మాట అన్నాళ్ళు ఇక మనకు దిగులు లేదని ఊరుకుంటేనేమో స్వామిరే చీమల దగ్గరికి పోని నువ్వే అంటావు. అంతటితో వదిలిపెట్టావా? మళ్ళీ ఇంకొక అధ్యాయంలో, సోమరివాని చేను నేను దాటి రాగా దాని నిండా ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. 24వ అధ్యాయం 30వ వచనం.
సోమరివాని చేను నేను దాటి రాగా, ఆ, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఆ. ఇదిగో దాని ఎన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. ఉండెను. ఈయనేమో రేపటిని గురించి చింతొద్దు, నువ్వు హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అంటాడు ఈయన. మళ్ళీ పాత నిబంధనలోనేమో ఆ మాటలు రాయించాడు సామెతల్లో. మీరు చెప్పండి, ఈ మాటలు సొలొమోను చెప్పాడా? సొలొమోను దైవ ప్రేరణలో చెప్పితే దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో రప్పించాడా? సొలొమోను మాటలా లేకపోతే ఇది దేవుని మాటలా? సొలొమోను మాటలా దేవుని మాటలా? సొలొమోను మాటలు అయితే పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు రానియాలి? అవి పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు పలికించిన మాటలు గనక పరిశుద్ధాత్మ వాటిని గ్రంథ రూపంలో తీసుకొచ్చి నీ చేతికి నా చేతికి అందించాడు. అంటే సీరియసే, ఆ మాటలు తీవ్రమైనయే. కాకపోతే ఇక్కడ క్లాష్ అవుతుంది. కొన్ని వచనాలేమో రేపటిని గురించి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే అని కొన్ని వచనాలు కనపడుతున్నాయి. కొన్ని వచనాలేమో రేపటిని గురించి నీకు చింత అక్కర్లేదు, నువ్వు వదిలేసే, ఏనాటికి ఈనాటికి అని కనపడుతున్నాయి. ఈ ఒకచోటే కాదు, కావాలంటే చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడు. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించు. ఇందాకేం చెప్పాడు? రేపటిని గూర్చి చింతపడొద్దు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? రేపటిని గూర్చి అతిశయపడొద్దు అన్నాడు. రైట్. ఏది చదువు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మీరు తీశారా? నీ బైబిల్లో కూడా అంతే ఉందా? అది రేపటిని గూర్చి చింతపడొద్దు, రేపటిని గూర్చి అతిశయపడొద్దు. ఇంకో వచనం కూడా చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 4:13 చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి. రేపు 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 నేడైనా రేపైనా రేపు ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అద్దుగో, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అందుకే నేను ఇందాక కొన్ని వచనాలేమో రేపటిని గురించి నీకు తెలియదు, ఏమి సంభవించునో నీకు తెలియదు, అతిశయపడొద్దు, చింతపడొద్దు. ఈ వచనాలన్నీ రేపటిని గూర్చి నువ్వు అతిశయపడొద్దు, చింతపడొద్దు, ప్రణాళికలు రచించొద్దు అని చూపిస్తున్నాయి. ప్రణాళిక అంటే ఏంటి? రేపు మనం ఒక పట్టణం వెళదాం, ఒక సంవత్సరం ఉందాం, పైసలు కమాయిద్దాం, లాభం సంపాదించుకుందాం. ప్లాన్స్, ప్రణాళికలు. 3 చింతపడొద్దు, అతిశయపడొద్దు, ప్రణాళికలు వేయొద్దు. ఉన్నాయా లేవా? మరి ఈ వీటిని మనం బేస్ చేసుకుంటే ఇంకా రేపటి గురించి చింతే లేదు. కానీ మళ్ళీ ఇదే సామెతల్లో ఇందాక చూశాంగా 6:6 ఏమన్నాడు? సోమరి బుద్ధి లేదు, కష్టపడి సమకూర్చుకునేటప్పుడు సమకూర్చుకోవద్దు, ఇప్పుడు దాచిపెట్టుకుంటే రేపటికి పనికొస్తాయి అని ఆయన. ఏ క్యా హే? ఒక ధర్మ సందేహం. అసలు ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని మీకు తెలుసా? తెలియదు. రైట్. అది చెప్పడానికి నేనుంది. దేవునికి స్తోత్రం. వినండి, చెప్తా. రెండు కరెక్టే. రేపటిని గూర్చి నువ్వు చింతపడొద్దు అన్నది కరెక్టే, రేపటిని గూర్చి నువ్వు చింతపడాలి అనేది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అయింది? అయితే చింతపడొద్దనన్నా చెప్పాలి, లేదా చింతపడు అనన్నా చెప్పాలి. చింతపడొద్దు ఎలా కరెక్ట్ అయింది, చింతపడు అనేది ఎలా కరెక్ట్ అయింది? ఏదో ఒకటే కరెక్ట్ అయింది అనిపిస్తుంది, కానీ రెండు కరెక్టే. ఎలాగో చెప్తా. సామెతలు 27లో రేపటిని గూర్చి అతిశయపడొద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు.
రేపటిని గూర్చి అతిశయపడటం అంటే ఏంటి? ఒక మాట ఆలోచిద్దాం. ఒక ధనవంతుడి గురించి బైబిల్లో సాక్ష్యం చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది. ముందే మంచి సౌండు. ఈసారి ఇంకా డబుల్ సౌండ్ వచ్చింది మనవాడికి. స్తోత్రం. అంటే బాగా ధాన్యం వచ్చేసింది. ఇక వాడు కూర్చొని అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరాలకు సరిపోయిన పంట. ఇక పాత కొట్లు, పాత గూడాలు చూసుకుంటున్నాడు, గోడౌన్స్. ఇంకొక పదంలో గోదాము అని కూడా అంటారు. అవన్నీ చూసుకుంటా సరిపోయి ఉడదీసేయాలి, ఇంకా పెద్దవి కట్టించాలి. మామూలుగా వస్తే పెద్ద పంట వచ్చేసింది. ఈ కొట్లు తీసి కొత్తవి కట్టిస్తా, ధాన్యమంతా అందులో స్టాక్ చేపిస్తా. ఇక ఈ ధాన్యమంతా ఇందులో చేరిందంటే సంవత్సరాలకి ఇక నన్ను గలిచేవాడు ఉండడం, ఏంది అనేవాడు ఉండడం. ఇక తినటం, తాగటం, సుఖించటం. ఆడు చెప్పుకుంటున్నాడు అటు ప్రాణానికి ఏమని, నా ప్రాణమా ప్రియులారా. వాడు అనుకుంటున్నాడు, సంవత్సరాలకు సరిపడిన పంట పండింది, మంచిగా ఇక భద్రం చేసుకుంటాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను అనుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పుకొందునను కోనేను. ఇది రేపటిని గూర్చి అతిశయపడటం అంటే. అంటే విస్తారంగా సమకూర్చుకొని ఇదంతా పోగేశాను, ఇక నేను హాయిగా అనుభవిస్తాను, ఇక రేపటి కూర్చున్న నాకు దిగులు లేదు. కొంతమంది జాబ్ సంపాదించాను, నాకే ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. పెద్ద బిజినెస్ పెట్టాను, రేపటి కూర్చున్న దిగులు నాకు. ఓయబ్బా లక్షల వడ్డీలకి ఇచ్చాను, ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. మొత్తం నాకు 12 ఇళ్ళు ఉన్నాయి, 12 ఇళ్ళు పెద్దవి మొత్తం కిరాయికి ఇచ్చా, నాకు రేపటి కూర్చి దిగులు. ఎందుకంటే ఇల్లు నేను ఉన్నంతకాలం ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి కిరాయిలు తీసుకొని హాయిగా బతికేస్తా. నాకే అది రేపటిని కూర్చిన అతిశయం అంటే. అర్థమైందా? ఇక నాకేం అనుకోవటం. దాని గురించి ఏమన్నాడంటే, రేపటిని గూర్చి నాకు ఉంది, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అతిశయపడద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అర్థమైందా? అది నిజమేగా. మరి ఏం జరిగిందో మీకు తెలుసు. ధనవంతుడి స్టోరీలో తన ప్రాణానికి తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ వాంతో అంటున్నాడు, ఓయి ధనవంతుడా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకొనడానికి ఆలోచిస్తున్నావు. ఏది రేపటి నుంచి? పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఏ ప్రాణమునకు నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ ప్రాణమా సుఖించమంటున్నావో, ఏ ప్రాణమా సంతోషించమంటున్నావో, ఏ ప్రాణమా తినుము త్రాగుమంటున్నావో ఆ ప్రాణము తీస్తా ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపోతుంది. నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. నిజమే. జీవితమంతా కష్టపడి రేపటికి రేపటికుండాలా అని రేపు అని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, అన్వేషణలో, కలతలో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. రేపు అని అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి? ఇప్పుడు చెప్పండి. మరి ఈ కోణంలో చూస్తే
మరి ఇక రేపటికి దాచిపెట్టుకోవాలని ఈరోజు గందరగోళం అవటం సబబేనా? ఆయన అంటాడు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు, విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. దేవుని యందలి విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, గోదాముల్లో, గరిసెల్లో, కొట్లల్లో దాచుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. ఈ రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేచి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి. ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, అవి తింటాయి, పిల్లలకు పెడతాయి. సాయంత్రం వేళకి మళ్ళీ గూడి దగ్గరకు వచ్చి, ఈ పూటకి మా కడుపు నింపిన దేవా నీకు స్తోత్రమని మళ్ళా కిలకిలారావాలతో మళ్ళీ ఒకసారి స్తుతించి సాయంత్రానికి మిన్నకుండిపోతాయి. అంతకుముందు హైవేల పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఆ చెట్ల మీద పక్షులు ఉండే, అప్పుడప్పుడు అట్లాంటి చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు చెట్లు కొట్టేసి అంతా గందరగోళం చేసేసారు. చెట్లుంటే పక్షులు వాటి వ్యవహారం తెలిసిద్ది మనకి. కానీ నిజం నేను చెప్పేది, ఏ రోజుకు ఆ రోజు సృష్టికర్తను వేడుకుంటాయి, కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి, ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, తింటాయి, పిల్లలకు పెట్టుకుంటాయి. మనలాగా దిగులు పడవు, విచారపడవు. ఏ చిలకైనా మీరు చూడండి, చిలకలను చూడండి, ప్రార్థన తోటలో ఉన్నాయి, చూడండి, పొయ్యి చూడండి, పోండి కాస్త ప్రార్థన చేసుకుని అవి కూడా చూడండి. చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు, న్యాచురల్ ప్యారెట్స్. దేశవాళీ చిలకలు న్యాచురల్గా అక్కడున్న తాటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని అసలు మామూలుగా ఉండవు. పొద్దున్నే చూడాలి వాటి సందడి. నాకు అనిపించింది, మనుషులు ఈయంతో సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలై గందరగోళం అవుతున్నారు. అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు, వరద వచ్చిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు వాటికి. కానీ ఈ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాలా, ఏమి కిలకిలలో కళకళలో. బ్రదర్స్ స్తోత్రం. అసలు అంత ప్రశాంతంగా ఎలా, మీరు నమ్మండి నమ్మపోండి, నాకు అనిపించింది, దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలుపంపులు పొందితే ఎంత బాగుండి అనిపిస్తుంది. అంత సందడిగా ఉంటాయండి. కూర్చుంటాయి, పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ సడన్గా లెగుస్తాయి, కిలకిల తిరుగుతాయి, మళ్ళీ కాసేపు అల్లు ప్రాంగనే మళ్ళీ వచ్చి కూర్చొని అసలు వాటి సందడి మామూలుగా ఉండదు. కొంతమంది ఇళ్లలో జాలీల్లో పెట్టి చూస్తుంటారు, అక్కడ వాటి హ్యాపీనెస్ కనపడదు. న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగానే చూడాల. అది భలే ఉంటుంది. అది అంటే ఇది నాకు నచ్చిద్ది, మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదులే. కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. చిలకల మాకు చిలకలను చూసి అంత ఖాళీ ఆడుందిలే, నీ చిలకలు ఏవో కానీ ఇక్కడ మా చిలక ఎగిరిపోయేటట్టు. అసలు మా ఊరే చిలకలూరి పేట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి, నాకు సంతోషం. వాటికి ఎంత విశ్వాసం. అమ్మో రేపు ఆనబడితే ఎట్లా, మనం ఎగరాతి కాదు, మన రెక్కలు తడిసిపోతాయి, మనకు ఆహారం దొరకదన్న చింత వాటికి లేదు. అవి ఎంత సృష్టికర్త మీద డిపెండ్ అయ్యాయి. నిజమే, ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడే మనకన్నా పస్తు ఉంటుందేమో కానీ వాటికి పస్తు ఉండదు. మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో, ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన. వాటి విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలేదు చూడండి.
అందుకే భక్తుడు పాడుకున్నాడు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. కాబట్టి రేపటికి దాచిపెట్టుకున్నామన్న అతిశయం లేదు, రేపటికి లేదు ఎట్లా అని భార్య చిలక భర్త చిలకతో వాపోయి దిగులు పడి పీడించింది లేదు. ఏమండి, మనకి వారం రోజులకి దిగులు లేదులేండి అని ఆనందపడ్డది లేదు, అతిశయము లేదు, మరియు చింత కూడా లేదు. అంటే నేటికి దేవుడే, రేపటికి దేవుడే, ఎల్లుండికి దేవుడే, ఆ తర్వాతి రోజు కూడా. అలాగని గూట్లో కూర్చో అనుదిన ఆహారం అన్నాడు. ఆహారం ఇవ్వు అని ప్రార్థన చేయటమే కదా, ఆహారాన్ని పొందడానికి పక్షి ఏం చేసిద్ది, వెతుక్కొని దేవుడు ఎక్కడ దాచాడో తెచ్చుకొని తిని హాయిగా ఉంటుంది. నీకు నాకు మనకి కూడా దేవుడు సిద్ధపరిచాడు, ఏ రోజుకి ఆ రోజు సిద్ధపరిచాడు. కాబట్టి మనకు విశ్వాసం ఉండదు, పక్షికున్న విశ్వాసం మనకుండదు. అదే విశ్వాసంతో పక్షి తన జీవితకాలం కంప్లీట్గా బతికేస్తుంది హాయిగా. ఎందుకంటే రేపు అనే దాన్ని దేవుని చేతికి అప్పచెప్పేస్తుంది. మరి ఇందాక నువ్వేదో రేపటి గురించి జాగ్రత్త కూడా పడాలన్నావు, మళ్ళీ రేపటి గురించి దేవుడికి వదిలేస్తుంది అంటున్నావు. ఏమైంది శాలేమన్నా రాత్రి ఆల్నైట్ చేశావు అని అనుకోవద్దు. వస్తా, అక్కడ కూడా వస్తా. ఇక్కడ 2 రేపట్లను కూర్చున్న సంగతి ఉంది మన దృష్టిలో. ఒకటి అక్షరార్థమైనటువంటి రేపటిని గూర్చి, అంటే ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి రేపటిని గూర్చిన సమాచారం. మరొక రేపటిని గూర్చిన సమాచారం శాశ్వతత్వానికి సంబంధించిన రేపటిని గూర్చిన సమాచారం ఉన్నాయి. 2 ఉన్నాయి అక్కడ. శరీరానుసారమైన రేపటిని గూర్చి నువ్వు చింతింపవలదు, కానీ రేపు ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కోబోతున్నటువంటి దినములు మరియు మహిమ శరీరంతో మనం పొందబోతున్నటువంటి రోజులు, ఆ భవిష్యత్తు కోసం మాత్రం నువ్వు ఇక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. శరీర సంబంధమైన రేపటిని కూర్చున్న చింత నీకొద్దు. దాని విషయంలో పక్షిని చూడు. రేపటిని గూర్చి చింతపడదు, గరిసెల్లో దాచిపెట్టుకోదు, కృంగిపోదు, విచారపడదు. కానీ మీ పరలోకపు తండ్రి ఏ రోజుకి ఆ రోజు దానికి అన్ని గింజలు అంత ఆహారం పెడతా ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నాడు. పిచ్చుక కోసం ప్రాణం పెట్టాలా నేను, నా కుమారుడా నీ కోసం పెట్టా. ఒక చిలక, పక్షి, గ్రద్ద, కాయకు కోసం నేను ప్రాణం పెట్టలా, నా కుమారి నీ కోసం ప్రాణం పెట్టా. మరి ఎన్ని పక్షుల కంటే నువ్వు నాకు శ్రేష్టం చూడు. వాటి కోసం ప్రాణం పెట్టలా, ఎప్పటికప్పుడు అంత ఆహారం పెడుతున్నా, కానీ అవి నాకెంత విశ్వాసంగా ఉన్నాయో చూడు. కానీ నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు మాత్రం నా మీద ఆధారపడలేవు, నా మీద ఆనుకోలేవు.
విచారం, బాధ, చింత, రేపటిని గురించి, నీ శరీరానికి కావాల్సిన వాటిని గురించి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. సమస్యల గురించి, ప్రయత్నాల్లో విఫలత గురించి, చేసిన పనులు సఫలం కాక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక, ఆర్థిక ఇబ్బందులతో రేపు ఎట్లా చేయాలా, అప్పుల గురించి విచారాలు ఉన్నాయా లేవా? ఇల్లు జరిగే విషయాల గురించి విచారాలు ఉన్నాయా లేవా? పైసలు సరిగా రావట్లేదు, పనులు దొరకట్లేదని విచారాలు ఉన్నాయా లేవా? ఉద్యోగం రావట్లేదన్న విచారం ఉందా లేదా? ప్రమోషన్ రావట్లేదన్న విచారం ఉందా లేదా? ఉన్నాయి. వాటి గురించి యేసయ్య అంటాడు, ఈ విషయంలో మీరు పిచ్చుకల కంటే, మిమ్మల్ని లోకంలోనికి తెచ్చిన నేను, భూమి మీద పుట్టించిన నేను, మీకు కావలసిన వాటన్నిటి విషయంలో నేను చింత కలిగి ఉన్నాను. మీకు కావాలంటే జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని చూడండి, మీరు చూడండి. నేను పోషించట్లా వాటిని, మీరు వాటికంటే శ్రేష్ఠులు గనుక మీకును మరి నిశ్చయముగా నేను పోషించేదను. నేను పోషిస్తా. నువ్వు సందేహం పెట్టుకొని గందరగోళం అయిపోయి నువ్వు ఏదో అయిపోతే నేనేం చేయలేను. నువ్వు నా మీద ఆనుకొని నువ్వు ప్రశాంతంగా ఉండి రేపటిని కూర్చున్న విచారం లేకుండా నిమ్మలంగా ఉంటే, రేపుకి నేను దేవుణ్ణే, ఈరోజు కూడా నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా, చూడాల్సింది చూస్తా అని భౌతికమైనటువంటి శరీర సంబంధమైన రేపటిని గురించి ఇక్కడ మాట్లాడాడు మత్తయి 6లో. అందుకే పైన చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా అని మీ శరీరాన్ని కూర్చైనను, ఏమి ధరించుకుందో అని వస్త్రాలను కూర్చైనను మీరు చింత పడొద్దు. శరీరాన్ని గూర్చి, ప్రాణాన్ని గూర్చి మీరేం కలత చెందొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీకు పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరేదన్నా వెతికితే, మీరేదన్నా విచారపడితే, మీరేదన్నా చింతపడితే, మీరేదన్నా ఆశపడితే, మీరేదన్నా ప్రయాసపడాలనుకుంటే, మీరేదన్నా ప్రణాళికలు వేయాలనుకుంటే, మహిమ శరీరానికి సంబంధించిన రేపు వచ్చింది చూడు, శాశ్వతత్వానికి సంబంధించిన దినములు ఉన్నాయి చూడు, వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. ఈ భూమి మీద జీవించే 70-80 ఏళ్ల జీవితాన్ని కూర్చున్న చింత మీకు, ఆ కలత మీకు వద్దు. వేల 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 లక్షల కోట్లాది సంవత్సరాల జీవితకాలం ఉంది. దానికోసం ప్రణాళిక సిద్ధపరచుకో, దానికోసం జాగ్రత్త పడు, దానికోసం సిద్ధపడు. దాని విషయంలో నీవు సోమరివై ఉండవద్దు, దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దు, దాని విషయంలో నీవు బద్ధకస్తుడివై ఉండవద్దు. దాని విషయంలో నీవు చురుగ్గా ఉండాలి, చింత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి. శరీరానికి కావలసిన వాటి విషయంలో మాత్రం నీకు చింత, విచారం, వేదన వద్దు. వాటిని కూర్చున్న కంగారు నీకు వద్దు. నీవు డైలీ నువ్వు చేసే వాటిలో చేస్తూ ఉండు, నువ్వు వెళ్ళి వెతుకుతూ ఉండు. నీకు ఈరోజు పని దొరకలేదు, ఎట్లా రేపటి కానీ చింత వద్దు. ఈ రోజుకి రేపటికి కావాల్సింది అవసరమైతే తర్వాతి రోజు నీకు ఇస్తాడు, లేదా ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఇలా జరగబట్టే మనం బతికున్నాం. లేకపోతే మనం మనుగడ ఎట్ట సాగిద్ది? బాధ్యత గల దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఏ రోజుకు ఆ రోజు మన్నాను సమకూర్చుకోండి, శుక్రవారం రోజు మాత్రం 2 అంతలు సమకూర్చుకోండి అన్నాడు. మిగిలిన రోజులన్నీ ఏ రోజుకు ఆ రోజు సమకూర్చుకోండి, శుక్రవారం మాత్రం 2 రోజులకు సరిపడా సమకూర్చుకోండి. ఎందుకంటే శనివారం అప్పటి రోజుల్లో పాత నిబంధనల విశ్రాంతి దినం కనుక, శనివారం విశ్రాంతి దినం కనుక ఆ రోజు ఎవ్వడు ఏ పని చేయకూడదు. మీ ఇంట్లో పొయ్యి రాజబెట్టకూడదు, ఏ పని చేయకూడదు, పనులన్నీ వదిలిపెట్టి విశ్రమించాలి. మరి ఆ రోజు ఆహారం కావాలిగా, అందుకని శుక్రవారం రోజే మీరు సమకూర్చుకోండి. రోజు కురిసే మన్నా కంటే డబల్ కురిసిద్ది శుక్రవారం. అది పాయింట్ ఇక్కడ. రోజు 1 సేరు సమకూర్చుకునేవాడు లేదా 2 సేర్లు సమకూర్చుకునేవాడు శుక్రవారం రోజు 4 సేర్లు సరిపడా దొరికిద్ది వానికి, దేవుడే ఇస్తాడు. అంతేకాదు ఆ రోజు స్టాక్ చేసుకున్న శుక్రవారం శనివారం నాటికి ఖరాబు కాదు, తినటానికి పనికొచ్చింది. కానీ విడి రోజుల్లో కక్కుర్తి పడి ఈరోజు మన్నా ఈరోజు గాక
రేపటికి కూడా ఒకడు కక్కుర్తి పడి సమకూర్చుకొని దాచిపెట్టుకుంటే మరుసటి దినామునకు అది కంపు కొట్టెను అని రాసుంది. బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసింది ఇది. ఆయన చెప్పినప్పుడేమో కంపు కొట్ల, బాగుంది, తాజాగా ఉంది. ఆయన చెప్పనప్పుడు వీళ్ళు సమకూర్చుకున్నారు చూడు, అది తినాతి కాకుండా కంపు కొట్టింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అదే నువ్వు చెప్పింది మాకు అర్థమైంది. ఇంతకు నేనేం చెప్పా? అదేందో రేపటి గురించి అంటున్నావుగా, అదేలే. ఇంతకు ఆ రేపటి సంగతి ఏంది? ఏమో అంటే మీ డైలాగులు ఏందో మీకు చాకిరి లేకుండా నేనే చెప్పుకుంటున్నా. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అట్నే ఉందా? గందరగోళంగా వైనంగా ఉందా? శరీరానికి కావలసిన వాటి విషయంలో శనివారం రోజు పని ఆపేయమన్నాడు గనక ఆ శనివారం రోజు కూడా నీ కడుపు నింపడానికి శుక్రవారమే లైన్ చేశాడు ఆయన. అట్లా ఇన్నేళ్ళు మనకి 4 రోజులు పని దొరకదు అనుకుంటే ఆ 4 రోజులకు కావాల్సింది ముందే ఇచ్చాడు ఆయన. అందుకే అది తిని బతికాం. మరి కరోనా కాలంలో ఎంత కరువు? పనులు చేశారా? పిలిచేవాడు ఉన్నాడా? అయ్యా పని ఉందా అంటే, ఓరా నాయన పని ఉంటా, పని సత్తం పో. కాదండి ఇంట్లో లేదండి. ఓరి నాయన నువ్వు ఏడున్నవరా, నేను ఏడాడు తిరిగి వచ్చా, పోరా బాబు. ఎవడు కూడా పరిగెత్తడం అయిపోయింది. స్తోత్రం. కానీ ఎలా గడిచిందండి ఇల్లు? అసలు ఆశ్చర్యం అండి. ఏ కరోనా లేకుండా ఏ రోజుకి ఆ రోజు పనులు దొరుకుతుందో. ఈ దినాల్లోనే ఒక రోజు గడితే ఒక రోజు గడవట్లా కొంతమందికి. మన అంతలా ఒక కరోనా దగ్గర 2 సంవత్సరాలు, మరీ 1 సంవత్సరం అయితే కఠినం. కానీ ఎట్లా జరిగింది? అసలు ఎట్ట బతుకున్నారు? కరోనాతో కొంతమంది పోతే కరువుతో కొంతమంది పోయాల్సి ఉండే, అని పోనీలా. అందుకే పాట పాడుకున్నాం మనం. లోకమంతటిని ముంచెత్తిన తెగులు చేతిలో పడనీయక, పని పాటలేవి లేకున్నను కరువనేది రానీయక, లోకమంతటిని ముంచెత్తిన తెగులు చేతిలో పడనీయక, పని పాటలేవి లేకున్నను కరువనేది రానీయక, స్థితిలో తినుదాని కంటే అనుకూల స్థితిలో, తినుదాని కంటే ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు, ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు. నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్యా, నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్యా. ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా, విడుదల సంవత్సరం ప్రకటించి ఉన్నావయ్యా. మీకు స్పష్టంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, అంతే. కరోనా కాలంలో ఎట్ట బతికామండి? కరోనా రాకపోయినా పర్లా, కరువు వచ్చింది కదా. ఎట్లా? మామూలుగా పని చేస్తేనే మన ఇంట్లో డబ్బులు ఉండవు. అసలు కూరగాయలు ఎట్టొచ్చినాయి, రైస్ ఎట్టొచ్చింది, సబ్బులు ఎట్టొచ్చినాయి, తలలకి నూనెలు ఎట్టొచ్చినాయి, రోగాలకు మందులు ఎట్టొచ్చినాయి, వచ్చినాయా రాలేదా? మరి అంతే. అంతలా కరువు కాలాన్ని చూపించి ఇంత కఠిన దినాల్లో నేను మిమ్మల్ని పోషించలేదా? నేను ఇలాగునే మిమ్మల్ని రోజు పోషించగలను. ఆశ్చర్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చింతపడద్దన్న రేపు ఏ రేపు? శరీరానికి సంబంధించిన రేపు.
భౌతికమైన జీవితానికి సంబంధించిన రేపు దాని గురించి చింతపడొద్దు నువ్వు అన్నాడు. మరి దేని గురించి చింతపడాలి? దేని వెతకాలి? వెతకమన్నది ఏదో ఉంది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. యేసుని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. అనేకుల్ని ఆయన కొరకు సిద్ధం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఇది నాకు అర్థమైందండి స్టార్టింగ్లోనే. 2 రేపట్లను కూర్చున్నటువంటి ఆలోచన నా ముందుకు తెచ్చి, నీవు ఈ రేపటిని గూర్చి విచారింపవద్దు, దీనికి సంబంధించినవన్నీ నాయి నేను చూసుకుంటా. కానీ పరలోకంలో నీ కోసం ధనం కూర్చుకునే రేపు ఒకటి ఉంది. పరలోకంలో నీ కోసం ధనం కూర్చుకోవాలి. అది ఇక్కడే నువ్వు చేయాలి. ఇక్కడ ఉండడానికి ధనం కూర్చుకొని ఇక్కడ గరిసెలో దాచిపెట్టడానికి ట్రై చేయొద్దు. వద్దు. ఎందుకంటే దాచిపెట్టామనుకో, 1 సంవత్సరం దాచిపెట్టామనుకో, రేపే నేను ఎత్తుతా, అయిపోయింది. స్తోత్రం. ఎక్కడికి ఎత్తుతా? అయిపోయింది. కాబట్టి ఇక్కడ దాచిపెట్టుకొని దాన్ని బట్టి అతిశయపట్టమో, అందలేదని ఫీల్ అవ్వటమో చేయొద్దు, వదిలే. ఇక్కడ నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టకపోయినా నేను ఇస్తా, నీకు ఇచ్చేయన్ని ఇస్తా. కానీ అక్కడ నీకోసం ధనం సమకూర్చుకోవాలి, అక్కడ స్థానం సంపాదించుకోవాలి, అక్కడ ఆస్తి కూర్చుకోవాలి నీకోసం. ఎందుకంటే దాన్ని సంపాదించుకోలేదనుకో, అక్కడ దాన్ని సమకూర్చుకోలేదనుకో, ఎక్కడ? మరణానంతర రేపు, రాకడ తర్వాత రేపు ఉంది కదా మనకి. అర్థం కాలేదా? అర్థం అవుతుందా? నిజం చెప్పండి, అవుతుందా? అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అంతే. స్తోత్రం. ఆ రేపటిని గురించి మాత్రం చింతపడమని, విచారించమని, వెతకమని, ప్రయాసపడమని, సమకూర్చమని, వెతకమని ప్రభువే చెప్పాడు. అంటే యేసు 2 చెప్పాడు. ఒకదాని గురించి చింతపడొద్దని చెప్పాడు, ఒకదాని గురించి బాధ్యతగా నువ్వు వెతకాల్సిందే అని చెప్పాడు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వేసవి కాలమున అవి పంట కూర్చుకుంటాయి, ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. కోతకాలం మందు, వేసవి కాలం మందు. ఏ సీజన్లో కష్టపడితే ఏ సీజన్లో తినొచ్చో వాటికి తెలుసు, నీకు తెలియదు. అంటే మనోళ్ళు వాటిని తీసుకొచ్చి, దేవుడే చెప్పాడు వాక్యంలో, లైన్గా ఉన్నప్పుడే సంపాదించుకోమని. ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ సంపాదన కోసం విచారం కలిగి ఉన్నాడా? అయ్యో 4 రూపాయలు వెనకేసుకోయా అని చూచాడు మీ ఇంటి ముసలమ్మలాగా. పరిశుద్ధాత్మ మీ ఇంటి ముసలమ్మలాగా, ముసలిలాగా, అయ్యో అబ్బాయి 4 రూపాయలు వెనకేసుకోయా అని చెబుతాడు పరిశుద్ధాత్మ. నీ రూపాయల కోసం చింత కలిగి ఉన్నాడా? ఆయన కూడా వెనకేసుకోమని చెబుతాడు. వెనక కాదు, పైన వేసుకోమని చెబుతాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు దేని గురించి అంటే, భూమి మీద మనం నివసించే ఈ నివాసం, ఈ జీవిత కాలం మనకి కోతకాలం, వేసవి కాలం. వేసవి కాలం ఏందిరయ్యా, చలికాలం ఉంది, వానాకాలం ఉంది, అన్ని కాలాలు ఉన్నాయి కదంటే కాదు. మనం ఇక్కడ సమకూర్చుకునే కాలం, ఇక్కడ సమకూర్చుకునే కాలం. ఎక్కడికి? అది భూమి మీద కొప్పేసుకొని ఎవరిని కనికరించకుండా, ఎవరికి జాలి చూపకుండా, ఎవరికి ప్రేమించకుండా, దేవుని కార్యాలు నెరవేర్చకుండా, రూపాయిని పాపాయలాగా కుప్పేసుకొని ఆడ పెట్టుకుంటే సడన్గా వచ్చే పిలుపు పాయే. చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే
నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందుకని ఏం చేయాలి మరి? భూమి మీద నీకు దేవుడు సంపాదన ఇస్తే నీవు తినటానికి, నీ భార్య పిల్లలు తినటానికి, నిలవరమైన నివాసానికి, కనీస వసతులకు వినియోగించుకొని మిగిలినది ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుని ఇక్కడ బ్యాంకులు అయ్యి ఆడొస్తాయి. ఏడా వీళ్ళు అక్కడ కొడతారు. స్తోత్రం. పిల్లికి కూడా బిచ్చం పెట్టవాకు, ఎంగిల్ చేత్తో కాకింద దోలవాకు. మరి ఏందనుకున్నా? దాచిపెట్టు. ఆడకు వస్తాయా? ఎవరు ఆడికి పంపించేవాడు ఎవడు అసలు ఇక్కడ భూమి మీద? ఇక్కడ వేసినవి వస్తాయో గ్యారంటీ లేదు. బ్యాంకులు బోట్లు తిప్పుకొని వెళ్తున్నారు. ఇంక ఈ ఆడకు చేరితే అని గ్యారంటీ. తమ్ముడా, అక్క, ఉండటానికి తినటానికి కావాలి, కాదని నేను అనను. కానీ దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదం ఇతరులకు కూడా పాలు పంపులు అనుగ్రహించు. దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదంలో దేవుని మహిమార్థం, అలాగే పరిశుద్ధుల అక్కర కొరకు, దీనుల సహాయం కొరకు కనికరం కలిగి నువ్వు వెచ్చించు. ఎంతగా నువ్వు వెచ్చిస్తావో అంతగా దేవుని రాజ్యంలో నీకు సమకూర్చబడింది. కొంతమంది అంటారు, వాళ్ళంతే చెబుతారయ్యో, వాళ్ళంతే చెబుతారు, మీకెందుకు, మీరు అన్నీ దాండి, నాకు దేవుడికి ఇవ్వండి అని మొత్తం వాళ్ళు ఏం చేసుకుంటుంటారు. వాళ్ళు మామూలు కదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెబుతున్నా, నాకు ఇవ్వద్దు, సరే నాకు ఇవ్వద్దు. నువ్వు ఏది చేయాలనుకున్నావు దేవుడికి చేస్తావు, అది చేసుకో. కనీసం నీ చేతులతో నువ్వు చేయమని చెబుతున్నా. నువ్వు చేయి, ఇతరులకు దీనులకు సాయం చేయి. నా తండ్రి రాజ్యంలో నీకు ధనం కూర్చబడిద్ది. అది అక్షయమైనది. అక్కడ దొంగ దోచుకొనడు, అక్కడ చిమ్మెట తుప్పు తినివేయవు. శాశ్వతమైనది, అది నీకు భద్రంగా ఉంటుంది, అది నిత్యత్వం విలువ కలిగింది అన్నాడు. నేనేం చెబుతున్నా? కనికరాన్ని నేర్చుకోండి, త్యాగబుద్ధిని కలిగి ఉండండి. నేను నా ఇల్లు అన్న ధోరణి కాదు, నేను నా సమాజం అన్న ధోరణికి రండి అని పిలుస్తున్నానండి. ఇంతమంది ఉన్నారేడా, అందరి హృదయాలు నిజంగా నేను కాదు, నా సమాజం అన్న దృష్టి ఇంతమందిలో వచ్చింది అనుకో, సమాజం ఎలా ఉంటుందో చూడండి. పాయింటా కదా? అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆయన మహిమను వెతికే తత్వం, త్యాగబుద్ధి, ఇదే కదా దేవుడు వెతుకుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ ప్రేమేగా. ధనవంతుడు అగ్నిగుండానికి ఎందుకు పోయాడు? కనికరం లేనందుకు, ప్రేమ లేనందుకు. తన ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి దరిద్రుడైన లాజరుని చాలా కాలం చూశాడు, కానీ ఒక్క పూట కూడా అంత రొట్టె ముక్క తెచ్చి అతని చేతికి ఇచ్చిన పాపానుభవాల దరిద్రుడు. ఇప్పుడు ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు? వాడికి అంత ఆస్తి ఉండి, అంత సంపద ఉండి, చిన్న రొట్టె ముక్క తెచ్చి ఆ దీనుడికి, దరిద్రుడికి పెట్టలేని వాడి ధనం ఉండిననేమి మండిననే. వాడు నిష్ఠ దరిద్రుడే కదండి. అయ్యాడు, నిజంగా నిష్ఠ దరిద్రుడు అయ్యాడు. ఎంత దరిద్రుడు అంటే ఒక చుక్క నీటి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. వాడు అడుక్కున్న దక్కల. ఎంత దరిద్రుడు అయిపోయాడు చూడు. కానీ ఇక్కడ దరిద్రుడిగా ఉన్న లాజరు సమృద్ధిలోకి వెళ్ళిపోయాడు. అబ్రహామే చెప్పాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్న వాడు ఇక్కడ సుఖపడుతున్నాడని. ఏమర్థమైందా ఎలారా? ఏమర్థమైందా ఎలారా? కనికరం, ప్రేమ, ఇక్కడ ఉన్నదాన్ని దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు వెచ్చించి
అక్కడ సంపాదించుకోవటం అనే దాన్ని మనం ఆ రేపటిని గూర్చిన చింత, ఆ విషయమైన బాధ్యత మనం కలిగి ఉండాలి. ఇక్కడ సామెతల్లో చెప్పిన విషయం కూడా అదే. భూమి మీద ఉన్న కాలం వేసవి కాలం అన్నాను నేనంటే ఏం కాలం? నిత్యత్వానికి కావలసిన సరుకులను సమకూర్చుకునే కాలం. అది పాయింట్. ఎక్కడికి? నిత్యత్వానికి సరుకులను సమకూర్చుకొను కాలము భూమి మీద మనకిది వేసవి కాలం, కోతకాలం. ఈ భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు. కానీ బతికినంత వరకు ఇక్కడ కుప్పేయటం కాదు, ఇక్కడ ఉన్నవి దేవుని నిమిత్తం, ప్రజల నిమిత్తం వెచ్చించి అక్కడ కుప్పవేయాలి. ఇది వాస్తవమైన విషయం. ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సీరియస్ మ్యాటరే. ఏదన్నా విచారం కలిగి ఉంటే, చింత కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, ఆరాటం కలిగి ఉంటే వాటి విషయంలోనే. కొలసే పత్రిక 3:1 అదే చెప్పాడు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. చాలు. మీరు చదువుకోండి, ఏముంది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూమి మీద ఉన్న వాటిని వెతికి దాచిపెట్టుకున్నానాడా? వదిలేయండి. వీటి గురించి విచారం ఏంటి? నీకు సిద్ధపరిచినే దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఇక్కడ తగిన కాలమందు నీ అప్పులకు కావాల్సిన డబ్బు దొరికిద్ది, నీకు కావాల్సిన ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దొరికిద్ది, నీకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. పద్దాకల వాటి గురించే మాట అంటున్నారన్న. అంటే పడు 4 మాటలు పడు, రేపు సాక్ష్యం అదేగా. మరి అంత సున్నితమైతే ఎట్టా? పడు, రేపు సాక్ష్యం చెప్పొద్దు సంతోషంగా. అసలు ఏ మాట పడకుండా ఏం జీవితం అండి? నాకు అర్థం కాదు. కనీసం కొన్నన్నా చేదైన అనుభవాలు చెప్పుకోవడానికి సాక్ష్యాలు ఏం బతుకు? అసలు ఏం బతుకు అది నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు అది లైఫేనా? నేనండి పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా ఇంత నొప్పి కూడా లేదండి, ఇంత బాధ కూడా లేదండి, ఇంత ఇబ్బంది కూడా లేదండి, నాకు అన్ని విషయాల్లో హాయిగా సాగిపోయిందంటే అవునా, నిజంగా ఇది చాలా నాకు మాదిరిగా ఉందని ఎవడన్నా అంటాడా? నాకు చాలా ఆదరణ కలుగుతుందని ఎవరన్నా అంటారా? బ్రదర్, అప్పులు నీకే కాదు నాకు కూడా ఉన్నాయి. మాటలు పడ్డది నువ్వే కాదు, నేను కూడా. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకొని పోయారు. బ్రదర్, నీకు ఇంకా ఎత్తుకొని పోలేదు వస్తువులు, ఎత్తుకొని పోయారు, గందరగోళం చేశారు. కానీ నా దేవుడు కనికరించి నన్ను అవమానపరిచిన వారందరి ఎదుట నా తలని ఎత్తాడు. బ్రదర్ అని చెప్పును. అప్పుడు ఆల్రెడీ ఆ బాధలో ఉన్నాడికి ఏం అనిపించింది? ఇతనికి సాయపడ్డ దేవుడు నాకు కూడా, బ్రదర్ నీ మాటలతో నేను ఆదరించబడ్డాను. అట్ట కాకుండా అప్పులేనియా నీకు? అప్పులు నాకైతే లేవయ్యా, దేవుడి దేవల్ల లేవు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా హాయిగా అసలు ఏ అప్పు లేకుండా ఉన్నానంటే అబ్బా నాకెంత ఆదరణగా ఉందో అంటాడా? చెప్పలేమండి. ఏమంటాడు? ఈడేవుడు దొరికాడు రా నాయన నాకు. బాధపడతాడు. నిజంగా నీలాంటి జీవితం వాడికి లేనందుకు ఫీల్ అవుతాడు. కానీ నీవు కూడా శ్రమానుభవం పొంది ఆ చేదైన అనుభవాన్ని రుచి చూసి మాట్లాడితే, అవునా అన్న, అవునా అక్క, నువ్వు కూడా ఎదుర్కొన్నావా? అవునా, అట్లయితే నీకు తెలిసిద్దాక ఆ బాధ ఏందో? తెలుసు తల్లి, నాకు తెలుసన్నా, నేను అనుభవించాను, అందుకే నీకు ఇంత భరోసా ఇస్తున్నాను. ఆ అవమానాలన్నిటిని నాకు దేవుడు దీవెనలుగా మార్చాడు. నీకు కూడా ఆ కార్యం చేస్తాడు. ఇవి చూడు, ఈరోజు నన్ను చూస్తున్నావు కదా, నిజంగా అంతా ఎట్లా తట్టుకున్నావు అన్నా? సామాన్లు కూడా బయటేశారా? బయటేసేది బండ బూతులు తిట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడి కేసులు పెడతామని అసలు చొక్కా పట్టుకొని గందరగోళం చేసి, అమ్మో ఎట్ట తట్టుకున్నావు అన్నా? దేవుడితో నాకు ఇంకా అంత ఇది జరగలేదన్నా. కానీ ఏం చేద్దాం, తట్టుకున్నా. ఆయనకి వెళ్ళే చూసా, కన్నీళ్ళు గార్చా, ప్రార్థన చేశా. తర్వాత ఒక అద్భుతం చేశాడు. ఫలానా విధంగా సాయం దొరికింది, మొత్తం వాడికి ఇచ్చేసా. వాళ్ళ ముందు తల ఎత్తుకొని తిరుగుతుంది. ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు. ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు. అయ్యయ్యో ఇంత మంచివాడిని అవమానపరిచామని.
వాళ్ళు సిగ్గుపడుతున్నారు నన్ను చూస్తే. నేను సిగ్గుపడట్లా, నేను నవ్వుతున్నా వాళ్ళని చూసి. నేను పలకరిస్తున్నాను ప్రియంగా, బాగున్నారా అని. ఆయన చొక్కబట్టుకొని లాగాడు, ఆయన కూడా పలకరిస్తాను నేను. ఆ మధ్య వారికి ఏదో అవసరం అయితే కూడా సాయం చేశాను నేను. నాకెళ్ళి చూడలేడు, ముఖంలో చూడలేడు. ఇప్పుడు నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగి మాట్లాడుతుంటాడు. సిగ్గు పాపం, నాకు అవమానపరిచాడు కదా. నన్ను అవమానపరిచిన వాళ్ళు నా ఎదుట తల దించుకునేటట్టు చేశాడు నా దేవుడు. నా తమ్ముడా, నా చెల్లి, నిన్ను కూడా అలాగ కృపనిస్తాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడు కదా. అంటే అనేక మందికి ఆదరణ అది. కనీసం ఏదో ఒక కోణంలో చేదైన అనుభవాలు లేకపోతే అసలు ఏం జీవితం అది? నేను అందుకే చెప్తున్నా, నీ జీవితానికి మాధుర్యం ఎలా తేవాలో యేసయ్యకి తెలుసు. నీకెందుకు, నువ్వు ఆయనకెళ్ళి చూడు. అర్థమైందా? నీ జీవితానికి వన్నె, పరవశం, పరిమళం, మాధుర్యం ఎలా తేవాలో ఆయనకు తెలుసు. కాకపోతే కొంచెం సెగ తగులుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే, నాకు కూడా తెలుసు. ఆయన తట్టుకోవాలా. నేనైతే మరీ దారుణం, ఏకాంతంలో కూర్చొని ప్రభుని నమ్ముకున్నాకే అయితే విశ్వాసం లేదు, సేవలోకి రాలా. నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని ఒకసారి ఎన్నిసార్లు ఏడ్చాను. నన్ను చంపరాదా అని ఏడ్చా. నాకై నేను చేస్తే ఆత్మహత్య అయింది, తీర్పులోకి వస్తా, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రాణం నువ్వు తీసుకోరాదా దేవా అని ఏడ్చా. నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు ఎవరిక నువ్వు అట్టెందుకు అంటావులే కానీ. మరి అట్టుందప్పుడు పరిస్థితి. హలో, నిజమే. కానీ ఆయన చూడు, ఆయన ప్లాన్లు మనకు తెలియదుగా. అప్పుడు లైఫ్ అది, ఆ చేదు అది మింగలేకపోయా, దానికంటే పోయింది మేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆ చేదైన అనుభవాలు మధురమైన మాధుర్యమైనటువంటి సాక్ష్యాలుగా మారిపోవడానికి దేవుడు ఆ కార్యాలన్నీ కలిపి రప్పించాడు. ఈ బతుకి అవన్నీ కలిపి ఈ అనుభవాలను, ఈ విలువలను తీసుకొచ్చాయి. ఫైనల్గా నీ లైఫ్కి మాధుర్యాన్ని ఎలా తేవాలో ఆయనకు తెలుసు. దానికి సంబంధించిన అనుభవాలన్నీ నీకు లింక్ చేశాడు. అవన్నీ ఎదురవుతాయి, కొన్ని చేదుగా అనిపిస్తాయి, కొన్ని మధురంగా ఉంటాయి. తట్టుకో. మధురమైన అనుభవాలు నీకు మాత్రమే ఆనందం, చేదైన అనుభవాలు నీ తోటి వారికి కూడా ఆదరణ. ఓకేనా? దేవుడు బాధ్యత కలిగే ఉన్నాడండి. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, బతకడానికి కావాల్సిన ఫైటింగ్లన్నీ నువ్వు చేయి. ఆయన నీకు ఇవ్వాలనుకున్నవన్నీ నీకు అందిస్తాడు. అయితే వాటితో పాటు ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉండు. నేను బతకాలి, నా ఇంటి వారికి అంత పెట్టుకోవాలి, ఆహారం అనే కాదు, నా తండ్రి కృపనిస్తే 10 మందికి చేయాలి, దేవుని కోసం చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని మహిమ కోసం చేయాలి, పరిశుద్ధుల కోసం చేయాలి, దీనుల కోసం చేయాలి, అభాగ్యుల కోసం చేయాలని గుండెల్లో ఆశ మాత్రం కలిగి ఉండు. ముందు ఉన్నంతలో చేస్తూ ఉండు. ఆయన చూస్తాడు. నీ పిడికిలితో నువ్వు ఇస్తూ ఉండు, ప్రజలకి, దీనులకి సాయం చేస్తావు. నీ పిడికిలితో నువ్వు దేవుని పనికి కూడా తోడ్పాటు అందిస్తూ ఉండు. ఆత్మ రక్షణ కొరకు తోడ్పాటు అందిస్తావు. నీ పిడికిలితో దిక్కులేని వారికి నీ పిడికిలి విప్పు, విధవరాండ్రకు నీ పిడికిలి విప్పు, వృద్ధులకు నీ పిడికిలి విప్పు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథలకు నీ పిడికిలి విప్పు, రోగులై ఉండి తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న దీనులకు, నీ సొంత పిల్లలు నీ కన్నవారు అలాగుంటే చూడలేవు కాబట్టి వారిని అలాగునే భావించి నీకున్న దానిలో నీ పిడికిలి విప్పు. నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నీ పిడికిలితో నువ్వు ఇస్తున్నవన్నీ చూసి ఒక్కసారి ఆయన పిడికిలి విప్పుతాడు. నీ పిడికిలి నువ్వు విప్పి అనేక దీనులకు నువ్వు సహాయం చేస్తూ దేవుని పని కొరకు అటు దీనులకు 2 విధాలా నీవు చేస్తున్నది చూసి ఒక్కసారి తన పిడికిలి విప్పాడంటే అది నీవు పట్టజాలనంత దీవెన. ఎందుకంటే నీ పిడికిలి ఏసై పిడికిలి ఒకటేనా? పెద్దగా చెప్పండి. మీ మొత్తం కలిపి ఎన్ని పిడికిళ్ళు వేసినా సరే ఆయన గోరంత రాదు.
అంత పెద్ద చెయ్యి అయింది. ఆ బలమైన చేత్తో ఒక్కసారి అట్లా పోసాడంటే నీ వల్లగా దాన్ని దాచటం. ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? చేయలేదా దేవుడు? అట్లా చేయలేదా? ఎంతమంది జీవితాల్లో చేశాడు. అలా దేవుణ్ణి ప్రేమించి, దీనుల్ని ప్రేమించి అంకితమై తిప్పలబడ్డ వాళ్ళందరి సంతతి కూడా దీవించబడింది. నిన్నటికి నిన్న ఒక సోదరి నాతో సాక్ష్యం పంచుకుంది. తన తల్లి భక్తి కలిగిన స్త్రీ, దేవుని ప్రేమించే స్త్రీ, దేవుని సన్నిధిని వెతికే స్త్రీ, దేవుని మహిమను వెతికే స్త్రీ, దీనులకు చెయ్యి చాపే స్త్రీ. ఆ దీనురాలి యొక్క ఆశీర్వాద ఫలం తన పిల్లల మీదకి వచ్చింది, తన ఇంటి మొత్తం మీదకి వచ్చింది. తన సంతతి దీవించబడి ఒక గొప్ప భూమి మీద ఉన్న జీవితంలో కూడా ఒక ఉన్నత జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆధ్యాత్మికంగా కూడా వారు అద్భుతంగా ఉన్నారు. అటు స్పిరిచువల్గా తన సంతానం దీవించబడింది, భౌతికంగా కూడా ఒక రేంజ్ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఎస్పీ స్థాయి అధికారి అయి ఉండి సామాన్యురాల్లాగా వచ్చి పడిగాపులు కాసి మాట్లాడి వెతుక్కుంటా వచ్చింది ఆ బిడ్డ. నాకు ఎంత సంతోషం కలిగిందో. కొద్దిగా స్థాయి పెరిగితేనే అసలు మనుషులు ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు. కొద్దిగా సిఐ రేంజ్ వస్తేనే ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు, ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎస్పీ స్థాయి అధికారి అయి ఉండి ఒక పిచ్చిదానిలో వెతుక్కుంటూ వచ్చింది, సామాన్యంగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తగ్గింపు, ఆ వినయం, దైవజనుల పట్ల ఆ గౌరవం, నేను వాళ్ళు లెక్క చేయాల్సిన అవసరం ఏముంది మనల్ని, అవునా? కానీ దైవజనుల పట్ల విధేయత, వెతుక్కుంటా ఒక వ్యక్తి కోసం అంతగా రావటం అనేది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే తన తల్లి నేర్పిన భక్తి, ఆత్మీయతను కనుగొని దాన్ని వెతుక్కుంటూ ప్రయాసపడి, మీకు తెలుసా ఇంచుమించు 500 కిలోమీటర్ల నుంచి వచ్చింది ఆమె. ఒక ఎస్పీ స్థాయి అధికారి, పేరు చెప్పను. ఆమె చెప్పిపోయిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి భక్తి కలిగింది, నా తల్లి మోకాళ్ళలోని దేవుని పాదాలు పట్టుకునేది, మాకు భక్తి నేర్పింది, ఇటు మా ఆత్మీయ జీవితాన్ని కాపాడింది, భౌతికంగా కూడా మాకు దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు. నా తల్లికి దేవుడు అనుగ్రహించిన కృప ఆమెతోనే కాదు, అది మాకు కూడా కొనసాగింది అని ఆమె చెప్తుంది. ఆ ఒక్క మాట కోసం చెప్పేంత ఈ ముక్కలు 4. నీకు తెలియదు, నీ శ్రమానుభవం పూర్తయిన తర్వాత నీకే కాదు నీ సంతతికి కూడా సరిపోయినంత దీవెన దేవుడు సిద్ధపరిచాడు. నీ పిల్లలకు కూడా ఈరోజు నువ్వు పడుతున్న శ్రమానుభవం మంచి పాఠం సోదరా. నీకు తెలియదు ఆ సంగతి, ఆ విలువ నీకు తెలియదు. లేకుండా ఏ నొప్పి, ఏ అవమానం, ఏ ఇబ్బంది, ఏ అప్పు, ఏ శోధన లేకుండా నువ్వు నీ పిల్లల్ని హ్యాపీగా ఉండి నీ పిల్లల్ని హ్యాపీగా పెంచావు అనుకో, నంబర్ 1 భ్రష్టులు అవుతారు. వాళ్ళకి శ్రమానుభవాలు తెలియవు. తినటం, తాగటం, విచ్చలవిడిగా జీవించటం వాళ్ళ ఇష్టం అయిపోయింది. అలా కాకుండా నువ్వు శ్రమానుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్న నీ పిల్లలు చూసినప్పుడు వారికి విలువలు తెలుస్తాయి. దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు, దేనికోసం అమ్మ ఇంత అవమానం భరించింది, నాన్న ఇంత అవమానం భరించాడని ఎరిగి వారు కూడా దీనత్వాన్ని నేర్చుకుంటారు, వినయాన్ని నేర్చుకుంటారు, సాధువులు అవుతారు. శ్రమానుభవాలు పిల్లల్ని మంచి వ్యక్తిత్వాల్లోకి తీసుకొస్తాయి. వద్దంటే చెప్పు, పిల్లలు మంచి వ్యక్తిత్వాలు కావాలా, లేకపోతే వాళ్ళకి భోగాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నువ్వు నీ పిల్లలకి మంచి వ్యక్తిత్వాలు కోరుకుంటున్నావా, భోగాలు కోరుకుంటున్నావా? చెప్పు. నీకున్న శ్రమానుభవం అంతా తీసేసి నేను ఫ్రీ చేయమని నేను ప్రార్థన చేస్తా. చెప్పు. నీ పిల్లలకి మంచి వ్యక్తిత్వం కావాలా, వాళ్ళకి బాగా డబ్బులు భోగం కావాలా? చెప్పు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాగా భోగాలు ఇచ్చామనుకో, పెందలాడి రోగాలకు గురై మధ్యలో పోతారు. పోయినోళ్ళు లేరు. ఫుల్ సౌండ్లో పిల్లల మధ్యలోనే ఎందుకు? భ్రష్టత్వాలకు అలవాటు పడిపోయి. ప్రభు చిత్త ప్రకారం కొంతమందిని తీసుకుంటాడు, అది వేరే సంగతి. కానీ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి మధ్యలోనే తెల్లార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు?
వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏ నొప్పి నేర్పలా, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది నేర్పలా, ఏ ఆకలి, ఏ పస్తు, ఏ వస్త్రహీనత నేర్పలా. కొంతమంది తండ్రులైతే, నేను పడుతున్న బాధ పిల్లలకి ఎందుకులే అమ్మాయి, పిల్లలకి చెప్పవా, నీ తెలివి తగలయ్యా అనాలనిపించింది నాకు. నేను అనలే, దేవునికి స్తోత్రం. పిల్లలకు చెప్పకపోతే ఎవరికి చెబుతా? తెలియాలా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు నీ పిల్లలకి తెలియాలి. నువ్వు చెప్పుకుంటే అది ఇబ్బంది అనుకుంటే నీ భార్య చెప్పాలా, నాన్న ఇంత కష్టపడుతున్నాడు, నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు, నాన్న ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడు, నాన్న ఇంత కలత చెందున్నాడు, నాన్న నిద్రపోని రాత్రులు గడుపుతున్నాడు, నాన్న ఇంత కన్నీళ్ళలో ఉన్నాడు, నాన్న ఇంత వేదన ఉన్నాడు. నీ బిడ్డల గుండెల్లో ఉండాలి. ఓ తల్లి, నీ శ్రమానుభవం నీ పిల్లలకి తెలియాలి. నా బాధ నా పిల్లలకు తెలివి తక్కువతనం తెలియాలా? ఎవరికి చెబుతా మరే? చెప్పాలా? నీ అవమానాలు వాడు చూడాలా, దీనుడైపోతాడు. రేపటి రోజున దేవుడు నిన్ను తిరిగి దీవించినప్పుడు, నీ పిల్లలకు ఆ దీవెన వచ్చినప్పుడు ఉప్పొంగరిక ఆ దీనత్వంలోనే ఉంటారు. వాళ్ళు చెడిపోరిక. నీ శ్రమానుభవంలో ఈ చేదైన అనుభవాలను దేవుని పాదాలు పట్టుకోవటం నీ పిల్లలు చూడాలి. తిరిగి నా తండ్రి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ పిల్లలు నీ శ్రమను చూస్తారు, అందులో నీ మొర్రను చూస్తారు. దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదించింది చూసి నీకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అయిపోతారు. సూపర్ లైఫ్ వచ్చింది వాళ్ళకి. ఏది బెస్ట్ అయ్యా? ఏది బెస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. డబ్బులను భోగాలు బెస్టా, లేకపోతే అనుభవాల్లో పిల్లలు రాటు తేలటం బెస్టా? మీకు దండం పెడతాను, స్పందించండి. ఏందండి నోరు తెరవండి. పాప మాట్లాడుతున్నారు నాకే వినపట్లా. కాబట్టి సోదరా, నాకు ఇది బాధ, నాకు అది బాధ, నాకు కొంతమందికి ఏం లేదు, కోట అయిపోయి అలా అనుకుంటారు. ఏంటంటే అప్పులన్నా ఎంతకాలం ఉంటాయి? ఏదన్నా ఒక కార్యం చేయడా, అడ్రస్ లేకుండా పోవా, ఏదో ఒక దారి చేస్తాడు దేవుడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా. కలతల కడలిని తరగని సమృద్ధి దయచేయుగా. పరులకు సాయము చేయగలను, పరులకు సాయము చేయగలను. పలు విధములుగా దీవించుగా, పలు విధములుగా దీవించుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును. మన కూతురు తండ్రి గురించి చెబుతుంది. 8 లక్షలు అప్పు ఉన్నాడంట. 8 లక్షలు ఓ తండ్రి. కూతురు చెప్తుంది, మన రాజాపేట పొలం దగ్గర మిరగాయలు కళ్ళం పోసుకొని ఉన్నారు. అడిగిపోతే ఇక్కడ మన అమ్మాయి పరిచారకురాలు. నిజంగా ఆ చిన్న గుండెల్లో తండ్రి పట్ల తండ్రి పడుతున్న బాధ పట్ల ఎంత ప్రేమ ఉందో, తండ్రి కొరకు ఎంత చింత ఉందో ఆ బిడ్డకి. ఆడపిల్ల, అమ్మా పంట మంచిగా పండిందా అంటే, ఇది ఇక్కడి పొలం పర్వాలేదన్నా, ఇంకో చోట వేసాం అది పోయింది. ఆ డబ్బులు ఇచ్చిన ఆయన 8 లక్షలు ఒకేసారి కట్టమంటున్నాడు, ఈ కళ్ళం దగ్గరికి రావద్దు అంటున్నాడు, ఇదంతా నేను తీసేసుకుంటా అంటున్నాడు.
ఇప్పుడు కొంచెం కడతా, తర్వాత కొంచెం కడతానంటే ఒప్పుకోవట్లేదు, నువ్వు పొలం దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అంటున్నాడు అన్నా అని ఏడు మొహం పెట్టింది. నాకు ఏడుపు వచ్చింది, మళ్ళీ సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ చిరుప్రాయంలో ఈ చిన్నదాని గుండెల్లో తన తండ్రి పడుతున్న శ్రమ పట్ల ఇలాంటి స్పందన హృదయంలో కలగటం, బాధ్యత నెరిగి ఎర్రని ఎండలో ఆ పిల్ల కూడా కష్టపడటం నాకు బాధ కలిగించిన, సంతోషాన్ని కూడా కలిగించింది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఆ హృదయంలో తండ్రి కష్టం పట్ల బాధ్యత కనపడింది, తండ్రి పట్ల మమత కనపడింది, తండ్రి ఏమవుతాడోనన్న కలవరం కనపడింది. నేను అన్నాను, ప్రార్థన చేస్తారా? నువ్వు కూడా ప్రార్థన చేయ తల్లి, నాన్నకి ఏం కాదు, నాన్న తట్టుకుంటాడులే. వాడి హృదయాన్ని దేవుడే మారుస్తాడు, మీది మీకు దక్కేటట్టు నా తండ్రి చేస్తాడులేమ్మా, బాధపడ్డాను, ప్రార్థన చేశాను. చిన్న చిన్న సన్నివేశాలే కానీ అందులో పిల్లల హృదయాల్లో చూడు ఎలాంటి స్పందనలు వస్తున్నాయో. మా నాన్న కష్టాన్ని మా నాన్న నోటికి రానిలా. ఈ చేదులు ఉండాలి, ఈ చేదుల్లో బిడ్డల వ్యక్తిత్వాలు సుందరంగా తయారవుతాయి. రేపు నా తండ్రి ఆశీర్వదించిన నాడు వారు గర్విష్ఠులు గారు. అందుకే చెబుతాను, నేర్పండి పిల్లలకి. కాబట్టి ఈ రోజుని గురించి, ఈ రేపటిని గురించి నీకు కలవరం వద్దు. మనల్ని హెచ్చరిక చేస్తుంది ఆ రేపటిని గురించి. శాశ్వతమైన రేపు ఒకటి ఉంది, దాని గురించి బాధ్యత కలిగి ఉండమన్నాడు, దాన్ని వెతకమన్నాడు, దానికోసం సమకూర్చుకోమన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, రేపటి గురించి చింత పడాలా వద్దా? పడకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పడకూడదా? అది టైపి మంది దించారు ఎందుకు? ఒకదాని విషయంలో చింత పడకూడదు, మరో దాని విషయంలో బాధ్యత కలిగి జాగ్రత్త పడాలి. నువ్వు విజ్ఞాపనలు చేస్తే భూమి మీద పరిశుద్ధుల కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఏమండి పైసలు ఇవ్వటమే కాదు, డబ్బు వెచ్చించటమే కాదు, నీ కన్నీళ్లు కూడా రాయబడతాయి, గుర్తుపెట్టుకో. నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నీ వంతుగా నువ్వు అంగలారుస్తావు చూడు, ఆ కన్నీళ్లు కూడా రాయబడతాయి. దానికి కొంత నీకు దేవుని దగ్గర గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే దేవుని హృదయం ఎలాగైతే ఆక్రోశిస్తుందో ఆత్మల కోసం, నీ హృదయం కూడా అలానే స్పందిస్తుంది కనుక నిన్ను దృష్టిస్తాడు. నీ కన్నీళ్లు రాయబడతాయి. నువ్వు ప్రకటించిన ఆ పరిచర్య చేసి ఆత్మల కొరకు కష్టపడ్డావు చూడు, నీ చెమట చుక్కలు, నీ అడుగుల లెక్కలు రాయబడతాయి సోదరా, లెక్కలు రాయబడతాయి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడను కదా, కనబడతాయి. ఎంత కష్టపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత శ్రమనోర్చావో, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆత్మల భారం కలిగి నీ చేతులు ఎంత కష్టపడ్డాయో నా తండ్రి మర్చిపోతాడా? మర్చిపోడు. ఎర్రని ఎండలో ఇప్పుడు ఆ మీటింగ్ కోసం ఎంత కష్టపడుతున్నారో బిడ్డలు. లోపల నలిగిపోతూ ఉంటానే వాళ్ళని చూసి. కష్టం చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఇవన్నీ అయితే, ఇందులో అన్న వాక్యం చెబితే వచ్చిన వాళ్ళు రక్షణలోకి వస్తే కొన్ని జీవితాలు యేసయ్య వైపు తిరుగుతాయి, కొన్ని ఆత్మల నరకం నుంచి కాపాడబడతాయి, కొన్ని జీవితాలు వెలిగించబడతాయి. కొంతమంది తాగుబోతులు మారిపోతారు, కొంతమంది వ్యభిచారులు మారిపోతారు, కొంతమంది వేశ్యలు మారిపోతారు, కొంతమంది చీకటి జీవితాల్లో బందీలు అయిపోయిన వాళ్ళు విడుదల పొందుతారు. ఆ సంతోషం చాలు. కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏరా లెగితే ఆడనే ఉంటున్నాయి అన్న, రూపాయి సంపాదించుకోవా, 3 పిల్లలు లెగితే చర్చి అని బతుకంతా చర్చి గడ తగలబెట్టేటట్టున్నా, ఏందిరా నువ్వు అనేవాళ్ళం. అది పట్టించుకోరు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన కొరకు ఆసక్తి కలిగి ఉంటే నా పిల్లలకు కావాల్సింది నా తండ్రే చూసుకుంటాడు. ఏదో కార్యం చేస్తాడు, జరిగిద్ది అంతే. ఒక్కటే బ్రదర్, నేను ఇక్కడ ఉన్నా, నేను దేవుని పనిలో ఉన్నాను కనుక గుర్తుపెట్టుకో, నా పిల్లలకు నా తండ్రి ఏది తక్కువ చేయడు, ఒకరికంటే మిన్నుగానే ఉంచుతాడు, కానీ తక్కువ మాత్రం ఉంచడా. చెప్పు గట్టిగా,
చేతులెత్తి చెప్పు. నా పిల్లల్ని, నా సంతానాన్ని, నా సంబంధుల్ని ఒకరికంటే మిన్నుగానే నా తండ్రి ఉంచుతాడు. ఎందుకంటే నేను ఆయన విషయమై ఆసక్తి కలిగి ఉన్నా. ఒక డే అయిపోతుందంటే, చివరి మాట వినండి, ఇంక ముగిస్తాను, నిజంగా ముగిస్తా. ఒక డే ఖర్చు అయిపోతుంది, ఒక రోజు 24 గంటలు అయిపోయింది అంటే ఖచ్చితంగా నీకు చింత ఉండాలి. ఈ రోజులో అక్కడికి నేనేం చేయగలిగాను అనేది, ఎక్కడికి. అంతేగాని ఇక్కడ బతకడానికి రేపటికి నేనేం. సహజంగా కొంతమందికి ఈరోజు అయిపోయింది అంటే ఏందో ఈరోజంతా ఒట్టిగా పోయిందే, రూపాయి సంపాదన లేదు, ఏం లేదా అని ఈరోజు ఒట్టిగా పోయింది ఏం సంపాదించాలని ఎడుతుంటారు. మన ఏడు పెట్టుండాలి తెలుసా. ఈరోజు ఒట్టిగా పోయింది, ఏ రూపాయి సంపాదించలేదని కాదు. ఈరోజు ఒట్టిగా పోయింది, అక్కడ ఏమీ సమకూర్చుకోలేకపోయాను, ఈరోజు ఖాళీ అయిపోయింది, అయ్యో అని బాధ కలగాల. ఇక్కడ సంపాదన కాదు, అక్కడ మిస్ అయిందని. మరి ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ దీన్ని తీవ్రంగా తీసుకున్న వాళ్ళు మాత్రం ధన్యులు. ఈ భూమి మీద సంపాదనల విషయంలో, ఈ జీవిత విషయంలో కలత వద్దు, కానీ అక్కడి రేపటిని గురించి మాత్రం సోమరితనంగా ఉండకూడదు. నీ స్పిరిచువల్ లైఫ్ గురించి సోమరితనం పనికిరాదు, నీ తోటి వారి ఆత్మీయత గురించి కూడా సోమరితనం పనికిరాదు. నువ్వు చేయదగ్గది చేయటానికి ఎప్పుడు సంసిద్ధత కలిగి ఉండు. ఫైనల్, ఇక్కడ చేసిన దానికి వెంటనే డబ్బులు కనపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అన్నా, ఇక్కడ చేసిన దానికి వెంటనే డబ్బులు కనపడతాయి, కానీ అక్కడ చేసిన దానికి ఇప్పుడు డబ్బులు కనపడవు. అక్కడికి పోయినాక అర్థమైద్ది, అక్కడికి పోయినాక అర్థమైంది. ఇక్కడేం కనపడదు. ఇస్తే ఏదైనా బ్లెస్సింగ్ ఇస్తాడు భూమి మీద, నీకే తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఎట్లా అంటే పిల్లలకి ఖర్చులకు మాత్రం ఇచ్చినట్టు. అర్థమైందా? మనం పిల్లలకి మనం వాడికి దాచిపెట్టింది మొత్తం ఇస్తామా? వాడు ఒక్కోసారి పెద్ద పెద్ద మొత్తాలు అడుగుతుంటాడు. అప్పుడు ఎట్ట చూస్తాం వాడికి వెళ్ళి, ఏందే 10,000 ఎందుకురా? వాడికి నువ్వు 10 లక్షలు దాచిపెట్టున్నావు, వాడు 10,000 అడిగాడు, ఇస్తావా? 10,000 ఎందుకు? ఖర్చు అవసరం, ఖర్చా కొడితే మొహం బయలుది, 1000 రూపాయలు తీసుకు బా. వాడు 10,000 అడిగితే 1000 ఖర్చులకు మోయినా. ఇంకా అవసరం అయింది అనుకుంటే అదేదో చేస్తున్నారంటగా, అందరూ ఎంత కట్టాలంటగా. కట్టాలా నువ్వు? కట్టాలి. ఎంత? ఎందుకులే, నాకు వేయగా నువ్వు ఇచ్చేది. అప్పుడు ఆ బిల్లు తీసి వాడి చేతికి ఇస్తాడు. బిల్లు దేంది? కట్టి కూడా వచ్చాం పోవాయ్ అంటాడు. నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళి కట్టి కూడా వచ్చా, ఇదిగో రసీదు, కట్టావా? నువ్వు 1000 కేసు అణుగుతావుగా, ఇంత మొత్తం కట్టావా? బిల్లు చూడురా. అప్పుడు డైరెక్ట్గా అక్కడ అనకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయి అంటాడు, పర్వాలేదే, మెచ్చుకున్నామని చెప్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా అంతేనా నువ్వు చేసేది? నీ బిడ్డలకి బాధ్యత గల తండ్రిగా ఖర్చులకు మోయినవి ఇస్తావు. వాడికి అవసరమైంది అనుకుంటే ముందుగానే సిద్ధపడి సేమ్ అలా చేస్తాడు, సేమ్ అలా చేస్తాడు. మరి నీకు అలానే కావాలా, లేకపోతే కుప్పగా ఒకేసారి కుప్పేయమంటావా? చెప్పు. వేస్తే పోతావు, నేనైనా నువ్వేనా అంతే. నాకు కూడా ఇప్పుడు అంతే చేస్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే. నేను కూడా అంతే అడుగుతున్నాను, తండ్రి ఎంతవరకు అవసరమో అంతే. ఇప్పుడు బిడ్డకి అవసరానికి ఇచ్చి 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 చివరికి ఏం చేస్తావు? వాని కోసం సిద్ధపరిచినవన్నీ ఒక్కసారి వాడికి అప్పచెబుతావు. ఎప్పుడు? దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు, రే అబ్బాయ్ రా ఇట్రా, ఎన్నానా రా ఇట్రా కూర్చో, ఇదిగో ఇది
ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. 1000 రూపాయలు ఇయడానికి అంతసేపు తిట్టినోడివి, ఇవన్నీ ఏది నాన్న నా ముందు పెట్టావు? అప్పుడంటే చిన్నోడివిరా, ఆ మెట్టుకి అంతే ఇవ్వాలి నీకు. ఇదంతా నీదే అయినా, ఇదంతా నీకు ఆనాడే ఇచ్చినట్టయితే నువ్వు ఎట్టుండేవాడివి కాదు, ఇంకో టైపులో ఉండేవాడి. అందుకే అప్పుడు దాచిపెట్టి, ఇక ఇప్పుడు నా అంతటి వాడే అయ్యావు కనుక నీకు ఇదంతా నీదే అని ఒక దశ వచ్చినప్పుడు నువ్వు అప్పు చెప్తావు. ఆయన కూడా అంతే, నీకోసం సమకూర్చింది, నీవు ప్రయాసపడి ఆర్జించుకున్నది మొత్తం ఉంది ఆయన దగ్గర. భయపడొద్దు, మర్చిపోడు, దిగులు పడొద్దు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. మొత్తం ఆయన దగ్గర ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏందోలే అనుకున్నా ఇది నిజం.